ఎంతసేపు చూడాలిరా వాడి కోసం? ఏమిటయ్యా ఇంత లేటు? ఎంత లేట్ అయినా రావాల్సిన టైంకి వస్తాడు మా బాస్. బాలీ, ఎవడ్రా వీడు? వీడే నాన్న, సిటీలో నంబర్ 1 ఫోటోగ్రాఫర్. మరి ఫోటో తీయకుండా నా ఫేస్ చూస్తాడేంటి? మీరు అది కదా సార్, మీరు మీ నాన్నగారు ఒకే నైట్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని కాదు. అలాగేనండి. షూస్ సారీ. ఏంట్రా వీడు పని కన్నా హడావిడి చేస్తున్నాడు? స్మైల్ ప్లీజ్. లెన్స్ క్యాప్ తీసారా? నువ్వు తీరా, నువ్వు మొహం నెగిటివ్ అయిపోద్ది. సేఫ్టీగా ఇంకోటి తీ. అవసరం లేదు సార్, మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే. దీపం ఆరిపోకుండా నూనె పోయాలని తెలియదు నీకు? వీడి రక్తంతో దీపం వెలిగించండి. మా నాన్న ఫోటో లేదన్న తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. ఒరే, అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా? ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకి సేఫ్టీ. పదరోయ్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప